ఇప్పుడు ఆనంద్ గారు. ఇప్పుడు ప్రధానంగా మనం చూస్తా ఉన్నాం సార్. ఈ యొక్క మోదీ వీడియోల ద్వారానే ఈ ఒక ఆరోపణ మెటా చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు బయటకొచ్చాయి. సో మరి గతంలో చాలా వరకైతే ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి కానీ ఎవరు కూడా బయట పెట్టలేకపోయారు. చాలామంది బాధితులున్నారు. ఈ మెటా వల్ల ఎంతోమంది అంటే కొంతమంది ఇప్పుడు మనం చదువుకున్నట్టుగా కొంతమంది చిన్నారుల అక్రమ వీడియోల విషయంలో కావచ్చు, లేకపోతే అక్రమ కంటెంట్కి సంబంధించినటువంటి విషయం కావచ్చు, లేకపోతే చిన్నారులు వాడేటువంటి సోషల్ మీడియా ప్రభావము ఈ మధ్య కాలంలో ఎక్కువైంది కాబట్టి ఈ యొక్క ప్రభావం కూడా పిల్లల మీద అతిగా పడుతున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. దారి తప్పేటువంటి క్రమం కనిపిస్తూ ఉంది. సో రానున్న రోజుల్లో ఇలాంటి కంటెంట్ల వల్ల లేకపోతే మెటా చూపిస్తున్నటువంటి ఈ యొక్క కంటెంట్ దాంతోపాటు డిలీట్ చేస్తున్నటువంటి ఈ వీడియోల ప్రభావం ముందు ఏ విధంగా ఉండబోతుందంటారు? ఆనంద్ గారు, మీకు చర్చలో పాల్గొన్న పెద్దలందరికీ వీక్షకులకు నమస్కారం. మొదట మనం ఈ విషయాలు మాట్లాడుకున్నప్పుడు ఒక 4-5 విషయాలు మాట్లాడుతాం. మెటా అనేది ఏ విధంగా పనిచేస్తుంది, తర్వాత వారి ఉద్దేశాలు ఏంటివి, తర్వాత వారికి బిజినెస్ ఏ రూపంలో వస్తుంది, తర్వాత ఇది వరకు గతంలో ఏ దేశాల్లో ఇట్లాంటివన్నీ చేశారు, తర్వాత వారు ఏ విధంగా డబ్బు కోసమే ఒక ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారన్న విషయాలు మనం మాట్లాడచ్చు. మొదట ప్రధానమంత్రి గారి 28వ తారీఖు ఈ సిజేపీ చేసినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఉద్యమం గురించి మాట్లాడుతున్న సందర్భ వీడియో రాత్రి 1 గంటకు తొలగించారు. రాత్రి 1 గంటకు తొలగించి మరి 6 గంటలకు ఇంత లోపల అధికారులు సంప్రదిస్తే దాన్ని పెట్టారు. పెట్టినప్పుడు అడిగితే వారు ఏం చెప్పారంటే ఇది ఆల్గారిథం గా పొరపాటు టెక్నికల్ గా బ్లీచ్ వల్ల జరిగింది. బ్లీచ్ అంటే ఒక 10 నిమిషాలు చేయొచ్చు కదండి. దాంట్లో వారు ఏంటంటే దాంట్లో వారు పంపిన కాంటెంట్ లో ఉన్నది ఏంటంటే నేను కూడా చూశాను ఆ రోజు రాత్రి. ఏముందంటే ఇది చట్టబద్ధమైన సమస్యలో లా ఆఫీసర్ల నుంచి మాకు కంప్లైంట్ వచ్చింది. ఇంకా ప్రధానమంత్రి గారి యొక్క వీడియో మీద కంప్లైంట్ చేసేది ఈ దేశంలో ఏ పోలీస్ స్టేషనో, ఏ అధికారులో, ఏ జడ్జిలో మరి వారికే తెలాలి. మళ్ళీ 5 గంటల తర్వాత పునరుద్ధరించారు. తర్వాత దాన్ని అధికారులు సూటిగా ప్రశ్నించారు. ఏమంటే మీరు దీన్ని ఎందుకు ఈ విధంగా చేశారని అడిగితే సేమ్ అదే సమయంలోనే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక వీడియో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక వీడియో, తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి ఒక వీడియో అయితే వారికి ఒక 30 లక్షల వ్యూస్ వచ్చాయి. ఆ కాంగ్రెస్ పార్టీకి 15 లక్షల వ్యూస్ వచ్చాయి. దాని తర్వాత బీజేపీ ఒక 7-8 లక్షల వ్యూస్ వచ్చాయి. ప్రపంచంలోని అతి పెద్ద రాజకీయ పార్టీ, 18 కోట్ల సభ్యత్వం కలిగిన పార్టీ, సోషల్ మీడియాలో మీ అందరికి కూడా తెలుసు భారతీయ జనతా పార్టీ యొక్క శక్తి సామర్థ్యాలు. ఇదేమని క్వశ్చన్ చేసినప్పుడు వారు ఇంకొక విషయం చెప్పారు. వారు బహిరంగంగా ఒప్పేసుకున్నారు. ఇప్పుడు ఆఫ్ ది రికార్డ్ అంతలే కదా ఏమని, మేము ఆ సందర్భంలో మాకు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మేము దాన్ని బూస్ట్ చేసాము, వాటితో డబ్బులు తీసుకున్నాము అని చెప్పారు. ఇదే మెటా సంస్థకు భారతదేశంలో సబ్స్క్రైబర్లు అంతా ఒకటి ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అన్ని కలిపి ఆ ఫేస్బుక్ వీటికంతా కలిపి ఒక 150 కోట్ల మంది ఉన్నారు. అంటే 1500 మిలియన్లు వీరికి ఉన్నటువంటి. తర్వాత వీరి ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత వచ్చింది? గడిచిన 2025-26 మధ్యలో వాళ్ళకు 3600 కోట్ల రూపాయలు వచ్చింది. దీంట్లో ఇదే ఏదైతే సంస్థలో ఇండియాలో హెడ్స్ గా పనిచేస్తున్నారో వారిద్దరు గతంలో కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తులు పనిచేస్తున్నారు. ఇదే దీనికి సంబంధించి హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో ఎవరైతే ఈ సెక్షన్ 79 ఇన్ఫర్మేషన్ యాక్ట్ రక్షణ ఉందో ఈ యాక్ట్ గురించి మనం ఒక ముఖం మాట్లాడుకుంటాం. ఇదేంటంటే ఎవరైనా ఒక వ్యక్తి ఫేస్బుక్ లో ఒక పోస్ట్ చేస్తే ఆ వ్యక్తి మీద మాత్రమే బాధ్యుడు అవుతారు. అప్పుడు ఆ ప్లాట్ఫామ్ ఉంది కదా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్, దానికి సంబంధం లేకోకుండా కేంద్ర ప్రభుత్వం ఐటీ శాఖ వారికి రక్షణ ఇచ్చింది. ఇది 79 యాక్ట్ అని చెప్తూ ఉంటారు. ఈ రక్షణ సందర్భంగా కాదని ఎవరైతే అధికారులు ఉన్నారో వారి ఒక్కరి మీద హైదరాబాద్ లో కేసు అయ్యింది, ఎఫ్ఐఆర్. ఇది భారతీయ జనతా పార్టీ కంప్లైంట్ చేసిన సందర్భంలో ఎవరైతే ఎఫ్ఐఆర్ చేసిన అధికారి ఉన్నారో ఆ అధికారిని వెంటనే ట్రాన్స్ఫర్ చేసింది తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇటీవల ఒక నెల లోపల జరిగిన విషయాలే.
మరి ఇదంతా ఎక్కడికి దారి తీస్తుంది, ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఎవరికి ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయి, ఎవరు ఎందుకు ఇవన్నీ బూస్ట్ చేస్తున్నారు. ఒక మెటా గానీ దేశంలోని ప్రపంచంలోని సోషల్ మీడియా మేధావులను కూడా భారతీయ జనతా పార్టీ ప్రశ్నించలేదు. ఒక చట్టబద్ధంగా ప్రజల చేత ఓట్ల ద్వారా ఎన్నికైనటువంటి ప్రజాస్వామ్యంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశ ప్రధానమంత్రిని మీరు సోషల్ మీడియా ద్వారా మార్పు చేయటం కోసం అల్గారిదాన్ని పెట్టుకొని మార్చడానికి చేసే ప్రయత్నాన్ని దీన్ని ఏమంటారు? ఇంకొక రకంగా దాడే కదా, ఇది ఒక రకంగా దాడే చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం మీద దాడే. అటు ఇంకొక విషయం కూడా చెప్తాను. వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో మెటా గానీ ఇన్స్టాగ్రామ్, వీళ్ళందరూ ఇన్స్టాగ్రామ్ ఇప్పటికి కూడా చైల్డ్ పోర్నోగ్రఫీ కనిపిస్తున్నాయి దాంట్లో కూడా. మరి వీరేం చర్యలు తీసుకున్నారు? అదే ఒక రాజకీయ కార్యకర్త మైక్ తీసుకొని హ్యాండ్ మైక్ తీసుకొని మాట్లాడితే అది బూతు బొమ్మలాగా కనపడి దాన్ని ఇది బూతు లాగా కనిపిస్తుందని ఆల్గారిథం ద్వారా ఆ ఫేస్బుక్ పేజీని నిషేధించినటువంటి పరిస్థితి. అంటే సెలెక్టివ్ గా వాళ్ళకు కావాల్సిన పార్టీలు, వాళ్ళకు కావాల్సిన నాయకులను రీచ్ కానీ వివిస్ కానీ పెరగటంతో పాటు కొందరు సోకాళ్ళు ముసుగొప్పినటువంటి జర్నలిస్టులు ఈ దేశంలో మేధావుల్లాగా ఉన్నటువంటి వారి యొక్క వ్యక్తులకు వాళ్ళకు రెవెన్యూ పెరుగుతా ఉంది, వ్యూస్ వస్తా ఉన్నాయి. ఒకవైపు డబ్బులు కావాలని మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తల మీద బూస్ట్ అని వెంటనే దాని పక్కనే కనిపిస్తుంది, దాన్ని చేయమని ఒత్తిడి చేస్తున్నారు. ఇదంతా ప్రజాస్వామ్యాన్ని తక్కువ చేసి బలహీనపరిచే చర్యలు కాదా? ఇవే కాదు, చాలా విషయాలున్నాయి. మార్క్ జుకర్బర్గ్ కానీ, తర్వాత ఈ దేశంలో ఇంతకుముందు ఒక ఆమె కీర్తిరెడ్డి గారు అనేవారు ఉన్నారు. వీరందరినీ కూడా నిత్యము భారతీయ జనతా పార్టీ మాట్లాడుతూనే ఉన్నది. మీకు పైన ఏదైనా ఒక చిన్న మార్చినప్పటికి కూడా వారు దాన్ని వెంటనే బ్లాక్ లిస్ట్ లో పెట్టడం, ఇంకొక విధంగా మాట్లాడడం కూడా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు చేసే సెలెక్టివ్ గా రీచ్ తగ్గించడం, వ్యవస్థ రాకపోవటం అనేది చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలకే, ఇప్పుడు ఉదాహరణకు ఢిల్లీలో జరుగుతుంది, ఈ ప్రాంతంలో లేకోకుండా చేయటం. తర్వాత ఈ బోట్ అనే సిస్టమ్ ఇంకొకటి ఏదో వచ్చింది, దాన్ని ఆగ్నేయ దేశాల్లో మలేషియా, సింగపూర్ ఇలాంటి దేశాల్లో ఉండబెట్టి అక్కడి నుంచి కూడా బూస్ట్ చేసేది. ఎవరెవరు చేస్తున్నారో తెలియదు. ఇప్పుడు సోకాల్డ్ ఎవరైతే ఈ ఉద్యమాల్లో పాల్గొంటున్న వాళ్ళకి వచ్చే లైక్స్ కానీ, కామెంట్స్ కానీ, వ్యూస్ కానీ, తర్వాత జనరేటింగ్ సంబంధించినటువంటి ఆ మనీ కానీ వాళ్ళకు వస్తుందో వీటన్నిటిని కూడా భారత ప్రభుత్వం పరిశీలించబోతుంది. వాళ్ళకు వచ్చే లైక్స్ అన్ని కూడా ఇక్కడ కానే కాదు, ఎక్కడో నైజీరియాలో వస్తారు. ఈ దేశంలో ఉద్యమం జరుగుతుంటే పాకిస్తాన్ లోనో, బలూచిస్తాన్ లోనో, లేకపోతే బంగ్లాదేశ్ లోనో ఈ దేశంలో జరిగే ఉద్యమానికి వాళ్ళకి ఈ భాషకు అర్థమే కాని వారు కూడా దీని మీద స్పందించి మాట్లాడుతున్నారు. చూడండి, దీన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రెజ్యూమ్ చేంజ్ చేయాలని చేస్తున్నారు. ఇంకొక విషయం కూడా చెప్పారు, నేపాల్ లో కూడా ఇటువంటి చర్యలే చేశారు. అయితే వారు అక్కడ దొరకలేదు. ఇక్కడ డైరెక్ట్ గా ప్రధానమంత్రి గారి దగ్గర 28వ తారీఖు అర్ధరాత్రి ఏదైతే దొరికారో దాంట్లో దొరికిపోయారు. వీళ్ళకు డబ్బులే ప్రధానము, వారికి కావాల్సింది రెజ్యూమ్ చేంజ్. ఈ దేశంలో పరిపాలన మార్చాలి, సోషల్ మీడియా ద్వారా ఒక విధంగా మార్చాలని. మీకు ట్యునీషియా గానీ, తర్వాత లిబియా గానీ, ఎక్కడైనా గానీ ఇటువంటి తర్వాత అన్ని చోట్ల కూడా ఇటువంటి చర్యలకు వీళ్ళు పాల్పడిన వారే. లాస్ట్ కు మన ట్రంప్ కూడా అంతకుముందు ఎలక్షన్స్ లో ఒక మాట మాట్లాడారు, నేనే ఎన్నికల్లో గెలిచాను అని. ఆయన సపరేట్ గా ట్రూత్ అని ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పెట్టుకోవడం జరిగింది. అంటే వీళ్ళందరూ కూడా ఎవరైతే సోషల్ మీడియాలో ఉంటున్నారో వారందరికి కూడా ఇప్పుడు మొన్న మహారాష్ట్ర ఎలక్షన్స్ లో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఒక సినిమా యాక్టర్, 50 లక్షల మంది ఫాలోయర్స్, ఆయనకు 147 ఓట్లు వచ్చాయి. ఎందుకు ఎందుకు అదే వ్యక్తి నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగానో, రామాలయానికి వ్యతిరేకంగానో పోస్ట్ చేస్తే లక్షలాది వ్యూస్, లక్షలాది మందికి రీచ్ అవుతుంది. ఏ కార్నర్ లో ఉన్నా కూడా, ఏ నోకండ్ కార్నర్ లో ఉన్నా కూడా రీచ్ అవుతుంది. ఎందుకు జరిగిందంట ఈ యొక్క తప్పిదం ఎందుకు జరిగిందంటారు? తప్పిదం కాదు, ఉద్దేశపూర్వకంగానే చేశారు. వారు తప్పు చేశారు కాబట్టి ఈ రోజు కాళ్ళబేరానికి వచ్చారు. జుకర్బర్గ్ గానీ, మిగతా వారి ప్రతినిధులు గానీ వచ్చి కాళ్ళబేరానికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే ప్రధానమంత్రి గారి వీడియోని 5 గంటల పాటు పక్కన, అది కూడా రీజన్ ఏమంటే ఇది లా ఆఫీసర్స్ ఎవరో ఫిర్యాదు చేస్తారు. ఏ లా ఆఫీసర్ ఫిర్యాదు చేస్తారు? అందులో ఏం వీడియో ఉంది దాంట్లో ఆయన అప్పీల్ చేశారు. అప్పీల్ చేశారు. అప్పటికి ప్రధానమంత్రి గారు దాన్ని పక్కన పెడితే కూడా 40 కోట్ల మంది చూశారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యవాదులు ఇంకా బ్రతికే ఉన్నారు. కాబట్టి వాళ్ళను సమర్థిస్తున్న వారు, వారి దారిలో పెట్టిన వారు, వాళ్ళందరూ కూడా ఈ రోజు లక్షలాది వ్యూస్ వస్తుంది. ఇప్పుడు సిజేపీ ఉంది, వారు మే 15కు అంతకు ముందు ప్రాంతంలోనూ వారు అకౌంట్ ఓపెన్ చేశారు. వారు రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీ కానే కాదు. చేస్తే వారికి మొదట వాళ్ళకి ఒక కొంచెం వచ్చాయి, కొంచెం వస్తానే
చేశారు. ఉమ్, ఆఫ్ చేసిన తర్వాత బేరం మాట్లాడుకున్నారు. బేరం తర్వాత 2 లక్షలు వాళ్ళకు ఫాలోయర్స్ వచ్చారు. దాని తర్వాత బేరం మాట్లాడుకున్నారు, 2 కోట్లు వచ్చాయి. దానిగా చూపుకొని మాట్లాడిన ప్రయత్నమే ఈ సిజేపి ఉద్యమం ఇదంతా కూడా. ఓకే. అంటే వాళ్ళందరూ కూడా ఎక్కడో జార్జి సోరస్ లాంటి వ్యక్తులు కానీ, లిబరల్స్ కానీ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేయాలి, ప్రజాస్వామ్యాన్ని మార్చే ప్రయత్నం చేయాలి, సోషల్ మీడియా ద్వారా చేయాలి, రెజ్యూమ్ చేయాలి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉండకూడదు. ఇదే ఎందుకంటే సో వారి మేము ప్రయోజనాలు టార్గెట్ మోదీ మీద పెట్టేసి మేము టార్గెట్ పెట్టేసి ఇలాంటివి చేస్తున్నారు అని చెప్పి చెప్తా ఉంటాం, అంతేనా? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద ఇవన్నీ కూడా ఇవన్నీ చేసే ప్రయత్నం ఏం చేస్తున్నారు. ఇప్పటికీ అయిపోలేదు, ఇప్పటికి కూడా అయిపోలేదు. ఇప్పటికీ కూడా వారికి నిధులన్నీ ఏ విధంగా వస్తున్నాయి, ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లులు కానీ వీటన్నిటికి కూడా ఒకదానికొకటి ముడిపడి ఉండి ఈ డాట్స్ అన్ని కనెక్ట్ అవుతే మొత్తం వీళ్ళే కనిపిస్తున్నారు. అంటే ఒక ప్రధాని విషయంలోనే ఇలా జరిగితే కామన్ పీపుల్ పరిస్థితి ఏంటండి? వాళ్ళ వినియోగదారులకు సంబంధించినటువంటి భద్రత విషయం ఏంటి అసలు? ఇక్కడ మీరు మంచి మాట అడిగారు ఆనంద్ గారు. ఇక్కడ ప్రధానమంత్రి గారే కాదు, అది చిన్నలాంటి నాలాంటి కార్యకర్తతో సహా నాకు 2009లో అకౌంట్ ఉంటే నిర్దాక్షిణ్యంగా మనం క్రెడిట్ కార్డులు కానీ డెబిట్ కార్డులు కానీ వాడితే వారికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలులో ఆటోమేటిక్ గా తీసుకుంటుంది, మన ఫోన్ నంబర్ తీసుకుంటుంది, మన మెయిల్ ఐడి తీసుకుంటుంది. మనం మాట్లాడుకుంటే ఆ వస్తువులన్నీ కూడా స్క్రోలింగ్ లో అడ్వర్టైజ్మెంట్ వస్తాయి, మనం మాట్లాడుకున్న విషయాలన్నీ వస్తాయి. అందుకని మన మధ్య ఒక ఫారిన్ రచయిత చెప్పారు, నేను ఎవరికైతే లైక్స్ వస్తాయో దాంట్లో ఒక 15 మంది లైక్స్ ఎవరు చేశారో చూస్తే వారిని అధ్యయనం చేస్తే ఆ వ్యక్తి యొక్క సామర్థ్యము, ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ నేను చెప్పగలనని చెప్పాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా వారు దాస్తున్నారు. ఆ ప్లాట్ఫామ్స్ అనేది కూడా దుర్వినియోగం అవుతున్నాయి. సెలెక్టెడ్ గా వారికి కావాల్సిన వారికి మాత్రమే వస్తున్నాయి.